కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 90% అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్లు కాదు కదా తట్టమట్టి కూడా వేయలేదని ఆరోపించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ 3 రాజధానుల్ని చెప్పి మాట మార్చి ఇప్పుడు మావిగనని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అభివృద్ధి సంక్షేమం రెండూ కళ్ళలాగా ముందుకు దూసుకుపోతున్నామంటున్న ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డితో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గం పైన పూర్తి స్థాయిగా ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. మనతో ఎమ్గనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మనతో ప్రస్తుతం ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్గనూరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిగా మీరు ఏ విధంగా అభివృద్ధి కావచ్చు, మిగతా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి ప్రతిపక్షాలు ఉన్న రోజున ప్రజలకు ఆ రోజు ఇచ్చినటువంటి హామీల్ని ఇటు సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళుగా ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వారిలో ఆధ్వర్యంలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు 2 ఏళ్లలో దూసుకుపోవడం జరుగుతుంది. ఈరోజు మీరు వచ్చారు, కర్నూలు నుంచి మీరు ఈరోజు ఎమ్మిగనూరుకు వచ్చారు. గతంలో 5 సంవత్సరాలు ఆ రోడ్డు ఎట్లా ఉండేదో మీరే చూశారు. ఈరోజు వచ్చిన రోడ్డు అదే రకంగా ఎమ్మిగనూరుకి రావాల్సినటువంటి 4 దిక్కుల్లో కూడా సంక్షేమం, ఇంతకుముందు నేను విషయాన్ని చెప్తాను. అభివృద్ధి విషయంలో వచ్చినప్పుడు ముందు రోడ్ల గురించి మాట్లాడితే కర్నూలు నుంచి ఎమ్మిగనూరు రోడ్డు కానీ, ఇటు మార్కెట్ యార్డ్ నుంచి మాలపల్లికి పోయేటువంటి రోడ్డు కానీ, సోగునూరు నుంచి ఎమ్మిగనూరుకు వచ్చే రోడ్డు కానీ, అదేవిధంగా ఇక్కడ నందవరం ఏదైతే ముగతి నుంచి నాగలదిన్నెకు పోయే రోడ్డు కానీ, ముందుగా ఈ 2 సంవత్సరాలు ఊర్లోకి రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ రోడ్లు. మా ఊరికి ఎవరైనా రావాలంటే ఒక్క గుంత కాదు, మామూలు గుంతలు కాదు, ఆ గుంతల్లో ప్రయాణం చేయాలంటే నడుములు విరగొట్టుకొని విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఈరోజు ఎమ్మిగనూరుకు వచ్చి ఆ రోజున్న ప్రభుత్వాన్ని, ఆ రోజున్న శాసనసభని తిట్టుకునేటువంటి పరిస్థితి. మరి అటువంటిది ఈరోజు ఈ 2 ఏళ్లలో ఆ రోడ్లని, అదేవిధంగా పర్మనెంట్గా రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ నేను ఎమ్మిగనూరు చెప్పానో, మా ముఖ్యమంత్రి వారి ఆశీర్వాదం, నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో నేషనల్ హైవే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ దానికి ప్రతిపాదనలు పెట్టి ఈ రోడ్ల విషయంలో గ్రామం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో ఏ ఒక్క తట్ట మన్ను కానీ, కనీసం పిడికెడు మన్ను కానీ ఏ గ్రామాల్లో వేసిన పాపాన పోలేదు. ఈరోజు డ్రైనేజీలు కానీ, రోడ్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి గోకులం షెడ్స్ కానీ, అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా త్రాగునీరు, దీనికి సంబంధించిన విషయం చెప్తే ఈరోజు రాబోయే ఒక వారం రోజుల లోపనే ఎమ్మిగనూరులో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కళ ఏదైతే ఎమ్మిగనూరు పట్టణంలో ఫిల్టర్ నీళ్లు దాపాలా, ఆ ఫిల్టర్ నీళ్లు కూడా కొలాయి తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా 24 గంటలు ఎమ్మిగనూరు టౌన్లో నీళ్లు రావాలనే దాన్ని గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో చేసిన ఆ ప్రాజెక్ట్ని గత 5 సంవత్సరాల ప్రభుత్వం సర్వనాశనం చేస్తే మళ్ళీ దాన్ని గాడిలో పెట్టి 156 కోట్లు ఈరోజు శాంక్షన్ చేస్తే రేపు రానున్నటువంటి 16 కానీ 20 తేదీ తర్వాత కానీ ఆగస్టు 15 కానీ ఆ ప్రాంతంలో మళ్ళీ దాన్ని మొదలుపెట్టి ప్రతి ఇంటింటికి నీళ్లు, ఫిల్టర్ నీళ్లు దాపేటువంటి గొప్ప ప్రాజెక్టు గాజుదిన్న ప్రాజెక్ట్ నుంచి శాంక్షన్ చేసి ఇనాగ్రేషన్ చేసి మళ్ళీ ముందుకు పోవడం జరుగుతుంది. గర్వంగా తెలియజేస్తున్నాం ఈరోజు. అంటే ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవి చెప్పకుండా గొడ్డలి పార్టీ అని చెప్పి వారిపైన విమర్శలు చేస్తూ ప్రతి మీటింగ్లో కావచ్చు, ప్రతి మీరు కావచ్చు, మీ చంద్రబాబు నాయుడు కావచ్చు, ప్రతి మీటింగ్లో వారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఎంతవరకు సమస్య అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మేము మీకు చిన్న విషయం చెప్తాను. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకు మేము గొడ్డలి పార్టీ అనాల్సి వస్తుంది చెప్పండి. ఈరోజు ప్రతి చోట, ప్రతి ప్రాంతాల మధ్య మీరు ఈరోజుకి చిచ్చు పెట్టుకుంటూ, ప్రతి కులాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ, ప్రతి మాటను కూడా రాజకీయం చేస్తూ మీరు అడిగిన దానికి ఈరోజు సమాధానం నేను సూటిగా ఒక ప్రశ్న ఆ గొడ్డలి పార్టీ అధినేతను అడుగుతున్నా మరొకసారి. గతంలో ఇదే రాయలసీమ మీద అమరావతి నేను ఇల్లు కట్టుకుంటాను, ఆ ఇల్లు కట్టుకొని అక్కడ నేను అమరావతిలో నివాసం ఉంటానని చెప్పి అమరావతి రాజధాని రైతుల్ని మోసం చేసి ఆ రోజు ఓట్లు వేసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే మాట మార్చి 3 రాజధానులు అన్నాడు. మా కర్నూలుకి హైకోర్టు న్యాయ రాజధాని అన్నాడు, ఇక్కడ అమరావతి అన్నాడు, అక్కడ విశాఖపట్నానికి ఉత్తరాంధ్రలో మళ్ళీ మీకు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని చెప్పి అక్కడ మోసం చేశాడు. అంటే అధికారం ముందు ఒక మాట, అధికారం అయిన తర్వాత ఒక మాట, అధికారం పోయిన తర్వాతన కనీసం బుద్ధి వస్తుందా అంటే ఈ రోజుకు అమరావతి మీద, ఈరోజు అమరావతి ఎందుకంటున్నామంటే ఒక గ్రోత్ ఇంజిన్, అది క్యాపిటల్ సిటీ. ఈరోజు చట్టబద్ధత చేసి కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చట్టబద్ధత చేసి ఈరోజు అమరావతిని పెడితే నిన్నగాక మొన్న మళ్ళీ ఏం మాట్లాడతారు,
అమరావతి కాదు, రాబోయే రోజుల్లో మావి గన్ అంట, మావి గన్ను, మెంటల్ గన్ను, ఇట్లా పిచ్చి పిచ్చి గన్నుల గురించి మాట్లాడేటువంటి జగన్ని మరి ఈరోజు విధ్వంసమే అంబాసిడర్గా, బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుని గతంలో ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చి డాక్టర్ సుధాకర్ అనే దళిత డాక్టర్ని రోడ్డు మీద పిచ్చోడిని చేసి చంపినంత వరకు మీరు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఆస్తులు కొలగొట్టి ఒక పక్క సర్వనాశనం చేసినటువంటి మిమ్మల్ని ఈరోజు కూడా మీ పందా మార్చుకోకుండా ఇంకా విషయం కక్కుతూ ప్రాంతాల మధ్యలోనే, కులాల మధ్యలోనే చిచ్చుపెట్టి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు కులాల పేరు మీద విధ్వంసంగా మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని గొడ్డలి పార్టీ అనకుండా ఇంకేమంటారు? పరిస్థితి ముఖ్యంగా వైసీపీ పార్టీ ఏదైతే వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే అధినేత చంద్రబాబు కావచ్చు తాము గొడ్డలి పార్టీ అని చెప్పి ప్రజల్లో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే తనపైన వ్యక్తిగత విమర్శలు చేసిన వారిపైన యమునూరు ప్రజలే నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఎమ్మెల్యే జయనాశ్వర్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎమ్మిగనూరు నుంచి కెమెరా పర్సన్ రామోన్తో శివరాజ్ కుమార్, హెచ్ఎం టీవీ.